మంచిర్యాల జిల్లా లక్షిట్టిపేటలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ నెల 8న దంపతులు పాలకుర్తి సత్యనారాయణ, రమ అయ్యప్పమాలలో ఓ ప్రైవేటు సర్వీసులో శబరిమల దర్శనానికి వెళ్లారు. సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని ప్రైవేటు టూరిస్ట్ బస్సులో తిరిగి ప్రయాణంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్లో స్వాముల కోసం 2 గంటల సేపు టూరిస్టు నిలిపివేశారు. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించి టూరిస్ట్ ఆపిన చోటుకు వచ్చిన దంపతులు రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన దంపతుల మృతదేహాలను కన్యాకుమారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా లక్షిట్టిపేటలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వంశీ, లక్షట్పేట పట్టణంలోనైతే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. లక్షట్పేట పట్టణంలో వ్యాపారం నిర్వహిస్తున్న సత్యనారాయణ, అతని భర్త రమాదేవి ఇద్దరు కూడా కన్యాకుమారిలో రోడ్డు ప్రమాదంలో అయితే మృతి చెందారు. అయితే వీరిద్దరు కూడా ఈ అయ్యప్పమాలను అయితే ధరించారు. అయితే ఈ నెల 8న ఇరువురు దంపతులు అయ్యప్పమాల్లో ఓ ప్రైవేట్ సర్వీస్ లో శబరిమల దర్శనానికి అయితే వెళ్లారు. 15న మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ప్రైవేట్ టూరిస్ట్ లో తిరుగు ప్రయాణం అయ్యారు. కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్ లో స్వాముల కోసం వేచి చూస్తుండగా అక్కడ వేచి చూస్తున్నారు. ఈ సమయంలో సముద్ర స్నానం, అక్కడ ఉన్న దేవాలయాలు సందర్శించి టూరిస్టులు ఆపిన చోటుకైతే ఇటు సత్యనారాయణ, రమాదేవి దంపతులు అయితే వెళ్లారు. వారిద్దరు కూడా రోడ్డు దాటుతుండగా ఒక వాహనం అయితే ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో వారిద్దరు కూడా అక్కడే మృతి చెందారు. వీరిద్దరు మృతితో అయితే లక్షట్పేటలోనైతే విషాదాలు అయితే అనుకున్నాయి వంశీ. థ్యాంక్ యూ శ్రీనివాస్.